బహుజన హితాయ బహుజన సుఖాయ లోకానుకంపాయ రథానువిత్తాయ ఆది కళ్యాణ మధ్య కళ్యాణ అంత కళ్యాణ. ఇది చెప్పింది బుద్ధుడు, తథాగత గౌతమ బుద్ధుడు. ఈ భూమి మీద ఉన్న మానవులందరి విముక్తి కోసం చెప్పినటువంటి ఏకసూత్రం. ఏమన్నాడు ఆయన? బహుజన హితాయ బహుజన సుఖాయ, బహుజన హితాయ బహుజన సుఖాయ లోకానుకంపాయ రథానువిత్తాయ ఆది కళ్యాణ మధ్య కళ్యాణ అంత కళ్యాణ. మనుషులందరూ సుఖంగా ఉండాలి. ఏ ఒక్కడో సుఖంగా ఉండడం సుఖం కాదు. అన్నిటికీ మించి మొదటివాడు, మధ్యముడు, చివరివాడు అంటే కింది నుంచి మొదలుకొని పై వరకు ఉన్నటువంటి అన్ని తరగతుల వాళ్ళు సుఖంగా ఉన్నప్పుడే ఆ సమాజం నిజమైన సమాజము అంటాడు ఆయన. దానికి మౌలికంగా కొంత సడలింపించి ఒక మాట అన్నాడు, బహుజన హితాయ బహుజన సుఖాయ. కనీసం అందరినీ సంతోషంగా ఉంచలేకపోతే మెజారిటీ ప్రజలనైనా సంతోషంగా ఉంచాలి. బహుజనులు, బహుజనులు అంటే మనం అనుకుంటున్నట్టు ఎస్సీలో, మాలోలో, మాదిగోల్లో, లంబడోలో, ఎరగలోలో కాదు. బహుజనులు అంటే మెజారిటేరియన్ పీపుల్, ఎక్కువ మంది. అలా అందరూ ఉండొచ్చు. ఎస్సీలు ఉండొచ్చు, బీసీలు ఉండొచ్చు, తర్వాత ఫార్వర్డ్ క్యాస్ట్ ఉండొచ్చు, మైనార్టీలు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. మెజారిటేరియన్ పీపుల్ని మనం సుఖపెట్టగలగాలి అని చెప్పేసి ఈ దేశానికి ఆనాడు ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థకు ఆయన ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ అది. ఆయన ఆశయాలను పుణికిపుచ్చుకొని ఈ దేశంలో సుమారుగా 2500 సంవత్సరాలుగా ఆల్టర్నేట్ సబాల్టర్గా జరుగుతున్నటువంటి పోరాటాలకు నాయకత్వం వహించిన ఈ మేధావులందరినీ మనం ఇక్కడ ఒక్కసారి స్మరించుకుందాం. మొదటి తథాగత గౌతమ బుద్ధుడైతే, గౌతమ బుద్ధుడిని చాలా మంది ఏమనుకుంటున్నారంటే గౌతమ బుద్ధుడు అంటే ఒక మతం అనుకుంటున్నారు. గౌతమ బుద్ధుడు అంటే ఒక పర్టికులర్ సెక్షన్ అనుకుంటున్నారు. అసలు గౌతమ బుద్ధుడికి బౌద్ధ మతం అనేటటువంటిది ఒకటి ఉంటది అనేటటువంటిది గౌతమ బుద్ధుడికి తెలియదు. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు బౌద్ధ మతం అనేది లేదు. ఆయన మరణించిన తర్వాత ఆయన అనుచరులంతా ఆయన చెప్పిన బోధనల్ని ఒక ఏమంటాం సమ్మేళనం చేసుకొని దానికి ఒక మతం రంగు రావడం జరిగింది. అంతేగాని గౌతమ బుద్ధుడు తాను బతికున్న కాలంలో ఈ ప్రపంచంలో ఉన్న మనుషులకు దుఃఖ నివారణ ఎలా జరుగుతుంది అనేటటువంటి ఏకైక సూత్రం మీద పనిచేసి మొత్తం మానవాళి కోసం ఆయన పనిచేసినటువంటి వ్యవస్థ నిర్మాణం కోసం పనిచేసినటువంటి పనితీరు మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకే తథాగత గౌతమ బుద్ధుని తర్వాత అక్కడ మహాత్మా జ్యోతిరావు పూలే కనిపిస్తా ఉన్నాడు. ఆ మొదటి వ్యక్తి అక్కడ మనకు. మిత్రులారా, ఇప్పుడే మన ప్రకాష్ రాథోడ్ ఐఆర్ఎస్ చాలా అద్భుతంగా మాట్లాడాడు. ఆయన మాటలను కనుక మీరు పరిశీలన చేస్తే, ఆయన సెంటెన్సులు కనుక మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక్కొక్క సెంటెన్స్ ఒక్కొక్క తూటలాగా దిగింది. ఈరోజు ఏమన్నాడు? మొత్తం సారాంశం ఏం చెప్పిండు? ఈనాడు ఉన్నటువంటి బ్యాక్వర్డ్ క్లాస్ కానీ, ఈనాడు ఉన్నటువంటి షెడ్యూల్ ట్రైబ్స్ అయిన లంబాడాలు కానీ, ఇంకొక కులం ఏదన్నా కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ మాకేం చేశారు అనేటటువంటి ఒక పెద్ద ప్రశ్న మన ముందు నిలబెడతా ఉన్నారు. ఈ ప్రశ్న ఇలా నిలబడడానికి కారకులు ఎవరో మనందరికీ తెలుసు, ఎవరో మనందరికీ తెలుసు. కానీ మనం మాట్లాడాం వాళ్ళ గురించి. మా అన్న ఇక్కడ బీజేపీ లీడర్ ఉన్నాడు. ఐ వెరీ హ్యాపీ టు సీ యూ ఇన్ బీజేపీ. కానీ అక్కడ జరుగుతున్న మా జాతుల మీద జరుగుతున్న న్యాయాల మీద కూడా మీరు తుపాకీలా ఉండాలా? వాడు ఏం చెప్తే తల ఉంచడం కాదు, వానికి ఎక్కువ పెట్టాలి. మనమే మా జాతి గురించి ఏందిరా అని చెప్పేసి అడగగలగాల. మనం అడిగినవా, అడుగుతున్నావా? ఆయన వదిలేద్దాం. మొత్తం ఎంటైర్ దేశంలో అడగలుగుతున్నావా? చూద్దాం. నిన్న అయోధ్యలో ఒక పెద్ద రామాలయం, ఒక చరిత్ర, ఒక నభూతో నభవిష్యత్తు లాగా చరిత్రలో మళ్ళా ఆ రోజు రిపీట్ కాదు. కొన్ని వేల సంవత్సరాల తర్వాత మళ్ళా ఒక చరిత్ర రిపీట్ అయింది. అది అయోధ్యలో రామాలయ పునఃస్థాపన. మీరు అందరూ అనుకోవచ్చు నేను రామాలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నానని. కాదు, నేనేమంటున్నా, రామాలయం కట్టుకోవడంలో మాకు ఇబ్బంది లేదు. అట్లాంటి రామాలయాలు దేశం నలుమూలలో కట్టండి, సంతోషమే. కానీ
నీ రామాలయ పునఃస్థాపనలో నా మాలమాదిగోళ్ళ అడుగులు ఎక్కడున్నాయని అడుగుతున్నా. నీ రామాలయ పునఃస్థాపనలో నా లంబడోళ్ళ అక్కుడు ఎక్కడున్నాయని అడుగుతున్నా. నీ రామాలయ పునఃస్థాపనలో నా బీసీల అడుగులు ఎక్కడున్నాయి అని అడుగుతా ఉన్నా. అది నా హక్కు మాత్రమే. నీ రామాలయం గురించి నాకు అబ్జెక్షన్ లేదు. మోడీజీ, నువ్వు రామాలయం కట్టావు, నువ్వు మా కోసం అనేక పథకాలు ఇస్తున్నావు, అవి మా సెల్ఫ్ రెస్పెక్ట్ నిలబెట్టలేవు. మోడీజీ, మీరు ఈ దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీల సెల్ఫ్ రెస్పెక్ట్ నిలబెట్టాలంటే నీవు నిన్న కట్టిన రామాలయంలో విగ్రహ ప్రతిష్టాపన నా జాతి ప్రజల్లో ఒక్కరి తోటి చేయి ఉంటే ఈ దేశంలో మా ప్రతిష్టలు పెరిగిపోయి ఉండేది కాదా అని అడుగుతా ఉన్నా. సో మన హక్కుల కోసం పోరాటం ఎట్లా జరుగుతుంది? మన హక్కుల కోసం మనం ఏ వేదిక మీద నుండు, బీజేపీలు ఉంటావా, ఆర్ఎస్ఎస్ ఉంటావా, కాంగ్రెస్ ఉంటావా, టీడీ, నీ ఇష్టం వచ్చిన దగ్గర ఉండు. దానికి మేము వ్యతిరేకంగా, ఎందుకంటే ఆ ప్రిన్సిపల్ నీకు నచ్చింది, నువ్వు అక్కడికి పోయినావు, సంతోషం. కానీ ఆ పోయిన దగ్గర ఇగో మా రాముల నాయక్ లాంటి వాడు ఉంటే అప్పుడు ఈ దేశ చరిత్రలు మారిపోతా ఉంటాయి ఎప్పటికప్పుడు. అదే చెప్తున్నా. ఎట్లా? నేను కొన్ని సభలలో ఉపన్యాసం ఇచ్చిన, కొన్నిసార్లు ఇచ్చి కేసీఆర్ ఏం రా అన్న. స్టేజ్ దిగిన తర్వాత పెద్ద మనుషులు ప్రొఫెసర్ నా దగ్గరికి వచ్చి, అరే భాష కొంచెం మంచి మాట్లాడవా అన్నాడు. ఏమైంది సార్ అన్న. ఎంతైనా ముఖ్యమంత్రి రాటవా అన్నాడు. నేను ఒకసారి మా రాముల నాయక్ మాట్లాడుతుంటే చూసిన, 1000 సార్లు అన్నాడు. వీరబాబు నాకంటే మనగాడు ఉన్నారా అనుకున్నా, నాకంటే మనగాడు ఉన్నారా ఇంకొకరు అనుకున్నా ఈ రాష్ట్రంలో. ఎందుకు? మాకు అన్యాయం జరిగినప్పుడు, మాకు కడుపు మండినప్పుడు, మాకు ఆక్రోశం వచ్చినప్పుడు, మా హక్కులు తడిచివేయబడ్డప్పుడు మాకున్న ఏకైక 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 ఆయుధం మా గొంతు మాత్రమే. కాబట్టి మీరు చూడండి, మీరు దేశంలో హక్కులు కాలరాయబడ్డప్పుడు ఒక గొంతుక నిలబడ్డది. ఈ దేశంలో మనుషులను హీనంగా చూస్తున్నప్పుడు ఒక గొంతుక నిలబడ్డది. ఈ దేశంలో మనిషిని ఊర్లోకి రానియనప్పుడు ఒక గొంతుక నిలబడ్డది. ఈ దేశంలో చదువులేనటువంటిది కొన్ని వర్గాలకు నిషేధించబడ్డప్పుడు ఒక గొంతుక నిలబడ్డది. వారు చాలా స్పష్టంగా చెప్పాడు, అధ్యయనం అధ్యాపనం యజనం యాజనం తదా దానం ప్రతిగ్రహంచైవ బ్రాహ్మణ నామ కల్పయేత్. ఎంత ముద్దుగా చెప్పాడు తెలుసా? స్మార్ట్గా ఉంటుంది పద్యం వింటుంటే. ఎంత స్మార్ట్గా ఉంటుంది అంటే ఎవరో హీరోయిన్ వచ్చి చేతుల్లో నేయబెట్టి ఇట్లా అన్నట్టు ఉంటుంది. ఎంత ఎంత ముద్దుగా చెప్పాడు. అధ్యాపనం అధ్యయనం యజనం యాజనం తథా దానం ప్రతిగ్రహం చైవ బ్రాహ్మణ నామ కల్పయేత్. ఈ ఒక్క సూత్రం పెట్టి నిన్న మోడీని కూడా రామాలయానికి రావడానికి వీల్లేదు, నువ్వు అనర్హుడు అని ప్రకటించే విధంగా తీసుకొచ్చారు. 1000 సంవత్సరాల చరిత్ర ఇది సోదరులారా. ఏమన్నాడు? యజనం, పూజ చేయాలి. ఏం చేయాలి? పూజ చేయాలి. మీరు చెప్పురి, ఈ దేశంలో గుళ్ళు ఎక్కడనని ఉంటే ఆ గుళ్ళల్లో పూజలు చేసేది ఎవరో మీరే చెప్పాలి. బాబనోళ్ళేనా? నేను అడుగుతున్నా. ఎక్కువ ప్రశ్నలు లేవు మీకు, ఎక్కువ విసిగించేది కూడా లేదు. ఒక్కటే ప్రశ్న మీకు ఈ దేశంలో, నీవు చేస్తున్న పూజ నేను ఎందుకు చేయలేదు, నేను ఎందుకు చేయకూడదు అనా? ఆయన ఏమంటాడు, నీకు రావా మంత్రాలు రావా అంటాడు. మంత్రాలు వస్తే పెట్టుకుంటావా? మంత్రాలు వస్తే పెట్టుకుంటావా? నీకంటే బాగా చదువుతా, పెట్టుకుంటావా? అవకాశం లేదు. ఎందుకు లేదు? ఈ దేశంలో ఉన్నటువంటి 1000 సంవత్సరాల చరిత్ర రికార్డులో మన పైన రాసినటువంటి అమానుష రచనలే దానికి కారణమైనవి. ఏమన్నాడు? యజనం, పూజ చేయడం, యాజనం, పూజ చేయించడం. పాపం వాళ్ళకి ఇప్పుడు టికెట్ కావాలి, ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్ కావాలనుకో, ఆయనతోటి పూజ, ఆయన పూజ చేయించాలనుకుంటాడు. ఏ దేవుడన్నా కరుణించకపోతాడా? టికెట్ వస్తుందని అనుకుంటాడు ఆయన. ఏం చేయాలి మరి? టు కన్సల్ట్ హూమ్? ఎవరిని కన్సల్ట్ చేయాలి? పూజారిని కన్సల్ట్ చేయాలి. అప్పుడు ఆయన వచ్చి చెప్తుంటాడు, ఏం చెప్తుంటాడు? ఓం తదేవ బలం తారా బలం చంద్ర బలం కర్ణాటవంగమలయాల దేశాన జాంబవంతే జంబూదీపే భరతవంశే భరతకంఠే కృష్ణా గోదావరి మధ్యభాగేన తెలంగాణ ప్రదేశేన శ్రీ రాముల నాయకు నామధేయస్య. నా కొడక నా పేరు చెప్పి నువ్వు చేస్తున్నావు. యాజనం
ఆయన పేరు చెప్తున్నావు. యాజనం అంటే పూజ చేయాలంటే, పూజ చేపియాలంటే అధ్యాపనం. ఇప్పుడు వస్తుంది ఆన్సర్ మనకు. అధ్యాపనం చదువు చెప్పడం, అధ్యయనం చదువుకోవడం. టు టీచ్, టు స్టడీ. చాలా పెద్ద ఆఫీసర్ ఈయన, IRS ఆఫీసరు, ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్. మనకు అర్థం కాదు మన పక్కన ఉన్న వాళ్ళ విలువ కొన్నిసార్లు. IAS, IPS, IRS, IRTS. చాలా పెద్ద నాయకుడు ఆయన వాస్తవానికి కదా. నేను ఏం చెప్తున్నా అంటే ఈయన కూడా అంటే IRS ఆఫీసర్ కూడా ఏం చేయాలి? పూజ చేయించుకోవాలి. ప్రకాశరాజు రామదేశ అంతే. యాజనం చేయిస్తున్నాడు. అధ్యయనం చదువుకోవడం, అధ్యాపనం చదువు చెప్పడం. ఎవరి యొక్క లెక్కలో ఉందట? అధ్యయనం అధ్యయనం అధ్యాపనం చ తథా యజనం యాజనం దానం ప్రతిగ్రహం చైవ దానం ఇచ్చిపుచ్చుకోవడం బ్రాహ్మణ నామ కల్పయే. అది బ్రాహ్మణుడి యొక్క అధికారము అన్నాడు. ది పవర్ హస్ బీన్ గివెన్ టు బ్రాహ్మిన్ టు రూల్ దిస్ సొసైటీ ఇన్ ద గైజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇన్ ద గైజ్ ఆఫ్ లెక్చర్షిప్, ఇన్ ద గైజ్ ఆఫ్ వర్షిప్. పూజ చేయాలి, పూజ చేయించాలి, చదువుకోవాలి, చదువు చెప్పాలంటే ఎవరు కావాలి? బ్రాహ్మణుడు మాత్రమే కావాలి అన్నప్పుడు బ్రాహ్మణుడు మిగిలిన అంటే బ్రాహ్మణుడు తాహా మిగిలినటువంటి వాళ్ళందరినీ ఈ దేశంలో బానిసలుగా చేసి వాళ్లకు చదువు రాకుండా చేసినారు. ఇట్లాంటి జాతులన్నింటికి చదువుకునేటటువంటి అధికారాన్ని తీసుకొచ్చిన మొట్టమొదటి ఆధునిక సాహిత్య సంగీత సాంఘిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే. ఇప్పుడు చెప్పు, పూలే నాకేం చేసిండు? నీకేం చేయలే పూలే. నువ్వు చదువుకోవడానికి కావలసిన అవకాశాన్ని, దారిని, వెలుగును, దీపాన్ని ఎక్కువ తక్కువ మాట్లాడితే నీ ఇంటిలోనే ఒక భాగమై, నీ మెదడులో వెలుగు దీపమై ఈ దేశంలో నిలబడ్డ మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే. అందుకు మనం పూలే బొమ్మ పెట్టాలి. అందుకు మనం ఇంకా మిత్ర మహానుభావుల ఫోటోలు పెట్టవలసిన అవసరం ఉంది. కాబట్టి సోదరులారా, ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టారు ఈరోజు ఈ తండాలో. అది లేట్ అయిందా? మా వెంకట చెప్పింది, లేట్ అయిందా లేకపోతే ముందయిందా? ఇవన్నీ కొద్దిసేపు పక్కన పెడితే కనీసం ఇప్పుడైనా అయ్యింది. అది సంతోషపడాలి మనం. ఇప్పుడన్నా అయింది. చూడదు, పాస్ట్ ఈస్ పాస్ట్. ఇప్పుడైనా మన లంబాడ సోదరుడు అంబేద్కర్ మాకేం చేశాడు అనే ప్రశ్న నుంచి అంబేద్కర్ మనకు అన్నీ చేశాడు అనేటటువంటి స్థాయికి వచ్చి ఈ రోజు అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకున్నారు. దట్ ఈజ్ ఓన్లీ ద రెవల్యూషన్, దట్ ఈజ్ ఓన్లీ ద క్రాంతికార్. అంతేనా కదా? అంతే విప్లవం అంటే. విప్లవం అంటే పెద్దకేం అక్కర్లేదు. అంబేద్కర్ మాకేం చేయలేదు అంటే, అంబేద్కర్ ఈ దేశంలో నిన్ను డినోటిఫైడ్ ట్రైబ్ గా మార్చడానికి కారకుడైన వాడు. అసలు ఈ డినోటిఫైడ్ అనేటటువంటి వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలనే ఆప్షన్ ఇచ్చిన వాడు. అది పాయింట్. అసలు భారత రాజ్యాంగంలో ట్రైబల్స్ కు రిజర్వేషన్ లేవని రాసి ఉంటే ఏం చేస్తుంది చెప్పండి మీరు? అంతే కదా, గీత కొట్టుకునే వాళ్ళం. నువ్వు డినోటిఫైడ్ ట్రైబ్ అయినా, క్రిమినల్ ట్రైబ్ అయినా, నొమాడిక్ ట్రైబ్ అయిపోయినా, సెమీ నొమాడిక్ అయినా ఈ దేశంలో విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో ఏ ప్రజలైతే వెనుకబడ్డారో ఆ ప్రజలందరికీ రిజర్వేషన్లు కావాలని భారత రాజ్యాంగంలో రాయలే ఆయన మన జాతులకు చేసినటువంటి గొప్ప సేవ. గత మించి నీకేం చేయాలో చెప్పు. అంటే రోజు అన్నం పెట్టాలా? వీడు తింటావు, బయటికి పోయి దొంగ నాకోటి వీడు మంచిగా చేయట్లేదు రా అంటావు. రైటా కదా? రోజు మందు పోయాలా? ఇక్కడ మంచిగా తాగుతావు, బయటికి పోయి రామలాయకన్నా నిన్న మొన్న మంచి మందు పోస్తుంటే ఏమైందో ఏం కథనో ఇలా రాజసాగి పోసాడు అంటాడు. అరే తాగితేప్పుడే మర్చిపోతావు, తింటే తెల్లారి గుర్తుంటది, డబ్బులు ఇస్తే అయిపోయిన దాకా గుర్తుంటాయి. కానీ నీ బతుకు నువ్వు ఎలా బతకాలి, నీ బతుకు మీద నువ్వు ఎలా కాళ్ళ మీద నిలబడాలి, నీ పిల్లలు ఎలా పెంచి పోషించుకోవాలి, నీ జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి, నువ్వు ఈ సమాజంలో నేను ఎవరి కంటే తక్కువ కాదు. హమ్ కిసీ సే కమ్ నహీ హై. ఐ యామ్ నాట్ లెస్ దాన్ టు ఎనీ పర్సనాలిటీ ఇన్ దిస్ కంట్రీ.
ఇది చాలా అంబేద్కర్ చెప్పడానికి. ఇది సరిపోదా మనకు అంబేద్కర్ మన భుజాల మీద ఎక్కి కూర్చోవడానికి? ఇది గుర్తించింది కాబట్టి ఈ తాండా ఈ రోజు ఈనాటికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఈ రోజు ప్రతిష్టాపించుకోవడం జరిగింది. దీనికి మనం అందరం సంతోషపడదాం, మనం అందరం మనం అప్రిషియేట్ చేద్దాం. ఒక్కసారి మీరు వాళ్ళకి చప్పట్లు కొట్టండి నా తరఫున. ఇంత అయిపోయిందా? పాపం 78లో రిజర్వేషన్లు వచ్చినాయి మన వాళ్ళకి. లేటుగా వచ్చినాయి కాబట్టి లేటుగా పెట్టింది. నీకేమైనా అభ్యంతరమా అంటున్నా? లేటుగా వచ్చింది, లేటుగా పెట్టిండు. నువ్వు మొదటి నుంచి తిన్నావు కదా, 50 నుంచి తిన్నావు కదా, నీ సంగతి ఏం చెప్పు. 50 కూడా కాదు, 1935 నుంచి తింటున్నావు. 1935 నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ రక్త మాంసాలు తినేటటువంటి వెధవలు ఈ దేశంలో అంబేద్కర్ మాకేం చేసిండు అని అడుగుతున్నారు. ఎంత సిగ్గుచేటు! నేను నిజంగానే ఇవాళ లంబాడా సోదరులను ఆలింగనం చేసుకుంటున్నా. కనీసం ఈ 30 సంవత్సరాలు మీరు తిన్నందుకైనా ఆయన రుణం తీర్చుకుంటున్నారు. కానీ ఇదే మానవాధిక జాతిలో, ఇదే బ్యాక్వర్డ్ క్లాసెస్ లో 1935 నుంచి అంటే ఎన్ని సంవత్సరాలు? 90 అంటే 100 సంవత్సరాలన్న, దాదాపు 100 సంవత్సరాల నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ రక్త మాంసాలు తింటున్నారు మీరు. బాబాసాహెబ్ అంబేద్కర్ తన పిల్లల రక్తం ధారపోస్తే ఆ ధారపోసిన రక్తంలో నుంచి వేలాది ఉద్యోగాలను ఇళ్ల ముందరికి వచ్చాయి. ఆ ధారపోసిన రక్తంలో నుంచి నీవు రోజు పల్లె ముందు పెట్టుకుంటే 3 పూటల భోజనం నోట్లోకి వెళ్ళిపోతుంది. ఇట్లా తింటున్న వెధవలు ఈ రోజు అడుగుతున్నారు అసలు అంబేద్కర్ మాకేం చేసిండయా అని. వీళ్ళు అడుగుతున్నారు అంబేద్కర్ అసలు రాజ్యాంగమే రాయలేదని. ఎంత సిగ్గుచేటు! ఎలాంటి సమాజంలో బతుకుతున్నాం మనం? ఇలాంటి సందర్భంలో కూడా ఈనాడు ఈ తునికిల తాండాలో అంబేద్కర్ రావడం అనేటటువంటిది మనం అందరం కూడా హర్షించవలసినటువంటి విషయంగా నేను భావిస్తున్నాను సోదరుల. ఇలాంటి ఈ కార్యక్రమానికి ఇంతసేపు మాట్లాడింది ఏందనుకుంటారా? అదంతా ఉపోద్ఘాతం, అది అసలు సబ్జెక్టులోకి రాలే ఇంకా నేను. ఓకేనా? ఇటువంటి ఈ మహత్తరమైన కార్యక్రమానికి మరి విగ్రహావిష్కరణ మంత్రి గారు రావాల్సిందే. వచ్చిందా? రాకపోయింది. మంచిది. ముఖ్య అతిథులు మంజుశ్రీ జైపాల్ రెడ్డి గారు రాలే. తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు రాలే. ఎందుకంటావు? రెడ్డి వాసన కొద్దిగా తగిలిందనమాట. ఓటేదా? ప్రజాస్వామ్యంలో ఓటు ఎవడేస్తుండో, ఎవడు తింటుండో, ఎవడు పోతుండో ఎవరికి తెలియదు. అట్లా చూసే కాడ నువ్వు అందరి దగ్గరికి వచ్చి నిలబడితే బాగుంటుంది. జయప్రకాష్ రెడ్డి రోజు మాట్లాడతాడు, జగ్గారెడ్డి ఆయన కదా, ఆ రోజు మాట్లాడతాడు. ఆయనకు ఎదుటి గమ్మతి ఎట్టుండదో ఆంధ్రజ్యోతి పత్రిక చూడరు మీరు. మధ్య పేజీలో ఒక డబ్బా కొట్టి రాస్తారు ఆయన వార్తలు రోజు. మరి ఏమి ఇస్తుండో ఏం జరగదో నాకైతే తెలియదు. కానీ వేడేనా రాసి పడేస్తుంటారు. మరి అసలు పెద్ద మనిషి ఎంత దూరం ఆగిడ 10 నిమిషాలు వచ్చిపోవచ్చు. 100 కిలోమీటర్ల నుంచి వచ్చినాం మేము, ఈ పక్క నుంచి రాలేవా? జయప్రకాష్ రెడ్డి లాంటి వాళ్లకు ఏం చేస్తారంటే నోటితో మందలిస్తారు, నొసలతోటి ఎక్కిరిస్తారు. ఏ రామనాయకుడు నాకు చాలా ప్రేమ భయ్ అని ఏమంటావు అంటారా? బాబు ఆయనకి ఏం చేయాలని అర్థం కాక మింగలేక కక్కలేక మింగలేక కక్కలేక మనోడు కలిసి బతుకుతుంటాడు. పర్వాలేదు, నేను హెచ్చరిక చేస్తే నీకెందుకు భయం ఉండరాదు? నన్ను అడగనియరాదా? నీ సొమ్మేం పోతుంది? ఇదే వచ్చింది కోస. మనం ఎవరన్నా పటేల్ని ఇచ్చామనుకో పుసుకున్నా, పటేలు తిరుగుతాడు నీకెక్కడ రాక అన్నాడు. అరే నువ్వు పటేలు కాదు కదా, నేను తిట్టింది పటేల్నా? కేసీఆర్ తిట్టినానుకో, కేసీఆర్ తిట్టి హక్కు నీకు లేదు, నైతిక హక్కు అంటాడు. నీవే కూడా కేసీఆర్ దొర నేను తిడితే నీకు వచ్చిన పంచాయతీ అని చెప్పు. అంటే మా దొర కాలు కింద ఆడడానికి వీల్లేదు. ఎట్లుంటే చెప్పు నా పంచాయతీ. పటేలు సుట్ట కాల్చుకున్నాడా? సుట్ట తెలుసు కదా, ఆ రోజుల్లో సుట్ట ఉంటుండే. సిగరెట్ అనుకోరాదు ఇప్పుడు. ఇక ఇట్లా నోట్లో పెట్టుకోండు, అగ్గిపుల్ల కావాలి కదా, ఇట్లా అన్నాడు. అనగానే మనోడు లింగే వచ్చి ముట్టించిన తర్వాత ఇక పీలుస్తున్నాడు ఆయన. పిలిచి ఏం చేసిండంటే, అరే లింగయ్య నువ్వు నాకు ముట్టించిన వారి వాటర్ పోయి ఈ ఒక్కటి సిగరెట్ నువ్వు కూడా కాల్చుకోరా అని ఇచ్చిన. ఏ బిడ్డ కాల్చగా నిలగాల అవతల పోయి కాలువన. సరే దొర ఏం చేసిండట, వాడు కొంచెం దూరంగా పోయి సిగరెట్ ముట్టించేసరికి అప్పుడు కొత్త తాగరాకి ఏం చేస్తాడు, ఆ సిగరెట్ కుండే అది ఉంటుంది కదా నిప్పు, అది ఒంటి మీద పడ్డది. దేని మీద? చొక్కా మీద పడ్డది.
కాలిపోతుంది అది. ఎవరైనా చొక్క మీద నిప్పుబడి కాలిపోతుంటే ఏం చేస్తారు? అబ్బా కాలిపోయింది ఏం రా అంటాడు. వాడు అంటలేడు, అమ్మ ఇదే పాపం రా, కాలుతుంటే కూడా అట్నే భరిస్తున్నాడు. వీడు పక్కోడు వచ్చాడు, ఏవురా వారి ఆ సిగరెట్ మీద మనవాడ ఒళ్ళంతా కాలిపోతుంది కదా, తూడ్చుకోరా అంటే నేను తూడ్చుకోను. ఎందుకురా? మా దొర చెప్పలేగా. అంటే ఒళ్ళు కాలుతుంటే కూడా దొర చెప్తేనే దులుపుకుంటాడు, లేకపోతే దులుపుకోడు మనం. ఇట్లాంటి పంచాయతీ ఉంది మన దాన. వాళ్ళే మంచిగానే ఎక్కడెక్కడ కలిసి ఉంటారు. రేవంత్ రెడ్డి అంటుండే ఏల్తెత్తు ఎల్మోడు వేయాలా లేకపోతే రెడ్డోడు వేయాలి, మీరెవర్రా బీసీలు వెళ్తూ అనుకున్నాడు. ఆయన సిగ్గు సీము నెత్తురు ఏం లేదు మనకు. కొట్టి 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 తీసుకుపోయి ముఖ్యమంత్రి చేసి నాకు వదిలిపెట్టాలి మనం. ఎంత తెలియగలవని అనుకుంటాం బైసాబ్ మన మేధావి. ఇప్పుడు అంత కొత్త కొత్త వాళ్ళు వస్తారు నాయకత్వాలకి, ఏమంటే అట్లేదు వాళ్ళతోన. ఆయన నాకే పార్టీ లేదు కానీ నేను చెప్తున్నా. ఒకటి నీళ్ళలో కొట్టుకుపోతుండట, నీళ్ళలో కొట్టుకుపోతుంటే వాడు గట్టి మీద కూర్చొని ఏం చేస్తున్నాడు? లోపల పట్టుకోకపోతాడు చెప్తున్నాట. ఏం చెప్తున్నాడు? అరే నేను కోటి పని రా, నన్ను రక్షించుర్రా, కోటి పని రా, నన్ను రక్షించుర్రా. కోటి పనోడు, కోటి పనోడు ఈ గట్టి మీద కూర్చున్నాడు అనుకుని నేను కోటి పనులు ఉన్నా వస్తాయి అంటుండు. ఈత కొట్టడం రాదా? కోటిలో ఇది ఒకటి కదా. అరే ఈత కొట్టరాదంటే అది తప్ప పనులు వస్తాయి రా అన్నాడు. ఈ అమ్మాయిడు కోటి ఒకటి తక్కువ కోటి వస్తున్నాయి అంతే కదా. ఈత పోయిందంటే ఒకటి పోయినట్టే. ఒకటి తక్కువ కోటి విద్యలు వస్తాయి ఈయనకి. ఇంట్లో ఒక్కటి చెప్పినా నేను బత్త కదా, ఇదేదో మంచిగా ఉంది ఐడియా అని చెప్పి తాడి సినేసినాడు. బయటకు వచ్చిండు. బయటకు వచ్చినాక ఏం రా కోటి పనులు వస్తున్నాయో చెప్పురా, నువ్వు కనీసం ఒక 10 చెప్పురా లిస్ట్ అన్నాడు. నేను కోటి పనులు వస్తాయన్నా. కోటి పని, కోటి పని అంటే ఏంది? మా నాయన మంచం వెళ్ళేటప్పుడు వెనకంగా కోడి లేపుతుంటుంది. నేను మంచం వెళ్ళేటప్పుడు 4 మంచాలు ఉంటాయి కదా, మంచం వెళ్ళేటప్పుడు ఆ మూలకు పోగానే కోడి లేపిస్తాడు, మళ్ళీ ఈ మూలకు లోగానే అంటే కోడి లేపుతాం తప్ప ఆయనకి ఏం రాదు. మిగతా అంత ట్రాష్. ఈయన కూడా అట్లా చేసాడు. ఇప్పుడు వచ్చిన ఆయన ముఖ్యమంత్రి ఈ గట్టి మీద కూర్చొని ఏ కేసీఆర్ అట్ట, కేసీఆర్ ఇట్ట, కేసీఆర్. మరి ఈయన వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు ఏం చేస్తుండ్రా అంటే పోరగాలు చచ్చిపోతున్నా, ఇప్పుడు పట్టించుకోడు. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ల గురించి మాట్లాడరు, బీసీ డిక్లరేషన్ గురించి మాట్లాడరు, ఎస్టీ డిక్లరేషన్ గురించి మాట్లాడరు. ఎస్టీ డిక్లరేషన్ చాలా స్పష్టంగా ఈ దేశంలో ప్రకటన చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎవడొచ్చినా మనకు ఒకటే దొందే. మన కాళ్ళ మీద మనం నిలబడినంత కాలం, మనం బాలకులుగా మారినంత కాలం, మన సమాజాన్ని మనం తీర్చిదిద్దుకోనంత కాలం ఇంకెవడో వచ్చి మనల్ని బాగు చేశాడంటే అది ఒకటే అబద్ధం. అట్లాంటి మహానుభావుడు అక్కడ పూలే ఉన్నాడు. ఆ తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజు మీకు తెలుసు, ఎక్కడ చూసినా శివాజీ బొమ్మలు ఉంటాయి, మీరు చదవండి. ఆ తర్వాత అక్కడ ఇంకొక ఫోటో కనపడతా ఉంది, ఛత్రపతి సాహు మహారాజ్. ఆయన గొప్పతనం గురించి ఒక్కటే మాట చెప్పి నేను ముందుకెళ్ళిపోతా, టైం లేదు కాబట్టి. ఛత్రపతి సాహు మహారాజ్ అంటే ఎవరు? ఒక్కటే లైన్. బాబాసాహెబ్ అంబేద్కర్ విదేశాల్లో చదువుకోవడానికి మూలకారకుడు ఛత్రపతి సాహూజీ మహారాజ్. ఇది జాలిగా ఒక్క సెంటెన్స్ ఆయన గురించి మనం మాట్లాడుకోవాలి. మూకు నాయక్ అని ఒక పత్రిక నడిపేవాడు అంబేద్కర్ గారు, తెలుసా మీకు? మూకు నాయక్ అంటే మూగ వాళ్ళ నాయకుడు. ఎస్సీ ఎస్టీలకు నోరు లేదు, మాట్లాడలేరు, మాట్లాడితే చంపేస్తారు వాళ్ళను. వాళ్ళ తరపున మాట్లాడడం కోసము ఒక నాయకుడిని తయారు చేస్తున్న అదే పత్రిక మూకు నాయక్ అన్నాడు. ఆ మూకు నాయక్ పత్రిక నడవడానికి ఆర్థిక సహకారం అందించిన ఒక గొప్ప నిజమైన దాత ఛత్రపతి సాహూజీ మహారాజ్ సోదరులారా. ఆ తర్వాత అమ్మ రమాబాయి, సావిత్రిబాయి పూలే మీకు తెలుసు. వాళ్ళ యొక్క జీవితాలకు వెనక నిలబడి మన జీవితాలు మార్చడానికి కారకులైనటువంటి వాళ్ళు. ఆ తర్వాత కొమరం భీం గారి గురించి మనకు తెలుసు, జగ్జీవరావు గారి గురించి తెలుసు, కాంశీరామ్ గారి గురించి తెలుసు, సంత్ సేవాలాల్ గురించి మనకు తెలుసు. సేవాలాల్ గురించి చాలా మందికి తప్పుడు అవగాహన ఉంది ఈ సమాజంలో. నేను చదివిన ఆయన పుస్తకం, నా ఫ్రెండ్సే రాసి 2 ముగ్గురు. చాలా తప్పుడు అవగాహన ఉంది. కానీ ఈరోజు ప్రకాష్ రాథోడ్ చాలా నిర్భయంగా మన ముందు చెప్పేశాడు. ఆయన భక్తి కాదు, సేవాలాల్ అనేటటువంటి వ్యక్తి భక్తిపరుడు కాదు, అతడు విప్లవకారుడు. బుద్ధుడు చెప్పిన అష్టాంగ మార్గాలను తిరిగి ఇదే లంబాడ జాతికి తనదైన స్టైల్లో అందించాడు. అసలు వీ కెనాట్ అస్యూమ్
We cannot expect how these people was worked among ours. మన మధ్యన ఎట్లా ఇట్లాంటి మహానుభావులు పనిచేశారంటే నమ్మజాలం. ఆ సూత్రాలను అర్థం చేసుకోకుండా గుడ్డిగా ఒక భక్తి అనే పేరుతోటి మనం వెళ్ళిపోతా ఉన్నాం. కాబట్టి సేవాలాల్ గారు ఒక గొప్ప విప్లవకారుడు, క్రాంతికారు. ఇట్లాంటి వాళ్ళందరికీ నమస్కరించుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రధానమైన ముఖ్యమైన నాయకుల్లో మా మిత్రుడు అడ్వకేట్ ముఖిం గారు, ఎంఏ ముఖిం గారు, అట్లాగే దాసరాం నాయక్ రానంటున్నాడు, రవీందర్ నాయక్, అట్లాగే సభావత్ రాముల్ నాయక్ గారు. ఇంతకుముందే చెప్పిన కదా, డేరింగ్ అండ్ డాషింగ్ లీడర్. నిజంగా ఇట్లాంటి వాడు గెలవాలా, ఇట్లాంటి వాడు అసెంబ్లీలో పార్లమెంట్లో ఉండాలని నిజంగా చెప్తున్నా. నాకు సంబంధం లేదు, నాకు ఆయన పార్టీలకు సంబంధం లేదు. కానీ మాట్లాడేటోడు కావాలి, ఎదిరించేటోడు కావాలి, ప్రశ్నించేటోడు కావాలి, అవసరమైతే ప్రభుత్వాలను చెవు మలిచి నిలబెట్టేటోడు కావాలి. ఆయన పని చేయగలుగుతాడు. ఆయనకు అందరూ ఒకటే, రేవంత్ రెడ్డి ఒకటే, కేసీఆర్ ఒకటే, ఎవడైనా ఒకటే. ಬೇರೆ అవతలు ఉంటావా, ಬೇರೆ యువతలు ఉంటావా, రెండు ముచ్చట అడుగుతాడు. ಬೇರೆ అవతలు ఉంటే ఓకే, ಬೇರೆ యువతలకు వస్తే నీకు ఉన్నదే కోస. కాబట్టి ఇట్లాంటి నాయకుల్ని మనం సమాజంలో, సరే ఏదో పార్టీలో ఉన్నా మంచి చెడు ఒక పార్టీలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. కాబట్టి అక్కడి నుంచి వాళ్ళని మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా రాముల్ నాయక్ గారు, కొంగల వెంకటు తమ్ముడు, ఎస్ఎస్సి ఉపాధ్యాయ సంఘం నాయకుడు, అట్లాగే బీరయ్య యాదవ్ గారు, వీళ్ళంతా మిగతా వాళ్ళు రానట్టుండ్రు. అట్లాగే ప్రశాంతి మేడం చాలా, నేను పిలుస్తా మళ్ళీ నీకు ఇంత టైం. పెద్దలు సిఐ గారు వచ్చారట, అశోక్ కుమార్ గారు, వారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అట్లాగే ఎస్ఐ వినయ్ కుమార్ గారు కూడా వచ్చారని తెలిసింది. దయచేసి వారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. చప్పట్లు కొట్టండి. సోదరులారా, ఈ కార్యక్రమంలో ఇంకా చాలా మంది మేధావులు, నాయకులు ఉన్నారు. వీరందరికీ కూడా జైభీం తెలియజేస్తూ, నేను టైం కూడా 4:30 కావస్తుంది. రెండే అంశాలను, ఈ దేశంలో జరుగుతున్న కుట్రలను మీకు వివరించి నేను సెలవు తీసుకుంటాను. నెంబర్ 1, ఈ దేశంలో ఉన్న మేధావి వర్గంగా చిత్రింపబడుతున్న వాళ్ళు, అగ్రకులాలుగా పిలువబడుతున్న వాళ్ళు మనువాదులు, ఎక్కువ మాట్లాడితే బ్రాహ్మణవాదులు. బ్రాహ్మణవాదులు అంటే ఏం లేదు, ఒక్కటే ప్రశ్న. బ్రాహ్మణవాదులు అంటే ఎవడైతే అందరూ సమానంగా ఉండొద్దని కోరుకుంటాడో వాడు బ్రాహ్మణవాది, ఎవడైతే అందరూ సమానంగా ఉండాలని కోరుకుంటాడో వాడు బహుజనవాది. ఇంతే, పెద్ద డిఫరెన్స్ లేదు. మనోడొకరు పాట రాసిండు ఇంతకుముందు, బ్రాహ్మణ జాతే మీరు రాము మించిన బస్టులు లేరురాం, బహుజన జాతే మాది రామం మించిన నీతి లేదురాం. నీతి ఎటువైపు ఉంటుందో వాడు బహుజనవాది, నీతి ఎటువైపు ఉంటుందో వాడు అంబేద్కర్ వాది, నీతి ఎటువైపు ఉంటుందో వాడు బుద్ధిస్టు, నీతి ఎటువైపు ఉంటుందో వాడు పూలేవాది. ఇంకా మీరేమన్నానండి. దీనికి భిన్నమైన వ్యక్తులే బ్రాహ్మణవాదులు. వేరే కులం పేరుతో ఆలోచించకండి మీరు. అయితే వీళ్ళందరూ ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క శ్రమ మూలంగా, జాగ్రత్తగా వినండి ఈ 2 పాయింట్లు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క కష్టార్జితం మూలంగా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పోరాటాల మూలంగా, బాబాసాహెబ్ అంబేద్కర్ తనకున్న 4 పిల్లల్ని చంపుకోవడం మూలంగా, బాబాసాహెబ్ అంబేద్కర్ తనకున్న ఆస్తుల్ని ధారపోయడం మూలంగా ఈ దేశంలో ఒక విప్లవం పుట్టింది. అదే విద్యా విప్లవం. ఇంతకుముందు మన వాళ్ళందరూ అదే చెప్పిన, వేదిక మీద ఉన్న వాళ్ళంతా విద్యా విప్లవం. ఏంద్రా విద్యా విప్లవం? ఊరికి దూరంగా బొందలగడ్డ దగ్గర ఉండాల్సిన మాదిగోడు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్, ఇంజనీర్, న్యాయవాది, సుప్రీంకోర్టు, హైకోర్టు ఎక్కడ పడితే ఎక్కడ కనబడతా ఉన్నారు. ఇది ఎట్లా వచ్చింది ఈ మార్పు? ఎట్లా వచ్చింది ఈ విప్లవం? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల వచ్చింది. జిహ్వాయా ప్రాప్నుయాచ్ఛేదం, జిహ్వాయా నాలుక ప్రాప్నుయాచ్ఛేదం కొయ్యమన్నాడు. ఎవడన్నా పొరపాటున చదువుకుంటే వాడు నాలుక కొయ్యరా అన్నాడు.
శూద్రం సర్వై పాతక. వాడు ఎటువంటి సూత్రాలు ఇస్తాడంటే ప్రిన్సిపుల్సే డైరెక్ట్ మ్యాథమెటిక్స్ లాగా. శూద్రం సర్వైస్తూ పాతకై. శూద్రుడు ఏం చేసినా పాపమే. అంటే నువ్వు చదువుకున్నా పాపమే, ఉద్యోగం చేసినా పాపమే, ఇంకా నువ్వు ఏ పని చేసినా పాపమే. ఇట్లాంటి సూత్రాలు వల్లించి ఈ ఎస్టీలను, ఈ లంబడోళ్లను, ఈ ఎరకలి వాళ్ళను, ఈ అనాది వాళ్ళను, ఈ మాలమాదిగలను, ఈ సాగలి మంగలి కమ్మరి కుమ్మరి గొల్ల యాదవ కుర్మ పద్మశాలి ఇట్లాంటి జాతులన్నింటికి చదువు రాకుండా చేస్తే ఆఖరికి రెడ్లకు కూడా చదువు రాదు. నేను చెప్తున్నా, 1947కు ముందు రెడ్లకు చదువు లేదు. శూద్రులే వాళ్ళు కూడా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, జన్యం ఉందా నీకు? జన్యం లేదు. పోనీ వేసుకోగలుగుతావు అని దమ్ముందా? ముఖ్యమంత్రి అయినా కాగలుగుతావు, కానీ ఈ దేశంలో జన్యం వేసుకునే శక్తి సామర్థ్యాలు మీకు లేవు. ఇంత బానిసత్వంలోకి నెట్టేశారు. ప్రకాష్ రాథోడ్ ఆ మాట చెప్పారు, మనల్ని బానిసత్వంలో నుంచి వెలుగులోనికి వెళ్లే విధంగా చేశారు కాబట్టి మనం అంబేద్కర్ కు వారసులమై ఉన్నాము అన్నాడు ఆయన. చాలా వండర్ఫుల్ వర్డ్స్ ఉపయోగించాడు ఆయన ఈరోజు. కాబట్టి ఏం చెప్తున్నా, ఇట్లాంటి జాతులందరికీ చదువు లేకుండా చేస్తే వాళ్ళందరినీ చదువులోకి తీసుకొచ్చి వాళ్ళందరూ చదువుకోవాలి. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. దెర్ ఈజ్ నో క్యాస్ట్ డిస్క్రిమినేషన్, దెర్ ఈజ్ నో జెండర్ డిస్క్రిమినేషన్, దెర్ ఈజ్ నో రిలీజియస్ డిస్క్రిమినేషన్, దెర్ ఈజ్ నో రీజియన్ డిస్క్రిమినేషన్ అన్నాడు ఆయన. క్యాస్ట్, క్రీడ్, రిలీజన్, జెండర్, రీజన్, రిలీజన్. ఇంత పెద్ద విప్లవం ద్వారా ఇవాళ చాలా మంది రాముల నాయక్ లాంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆ బ్రదర్ లాగా ఇప్పుడు యాస్పిరెంట్లు, ఇతరులాగా జడ్పీటీసీలు, వీళ్ళలాగా ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు, నాలాగా హైకోర్టు అడ్వకేట్లు, ఆన్నలాగా సుప్రీంకోర్టు అడ్వకేట్లు అయితే వీళ్ళ కళ్ళు మండిపోతున్నాయి. అమ్మ నా కొడుకులారా, ఏడ చూసినా మీరే కనబడుతున్నారు కదరా. పోగానే బోర్డు కనబడుతుంది, ప్రకాష్ సింగ్ రాథోడ్ కింద ఐఆర్ఎస్లు. అబ్బా, వానికి ఎంత కడుపులో అంటుంటది. ఫస్టే కనుక్కుంటాడు. మీకు తెలుసో, మీరు ఉద్యోగస్తులు, మీకు తెలుసు. కానీ మీ ఫైలు మీ ఆఫీస్కు పోతకు ముందే, ఆ తర్వాత మీరు జాయిన్ అవుతారు. పోయి మా ఎన్ఆర్ ప్రిన్సిపాల్ అయిండు. ఆయన ప్రిన్సిపాల్ కావాలి, ఇంకా సంఘం కూడా పెట్టలే, జాయిన్ కాలే. అప్పటికి ఆయన కులం పోతుంది. పలానోడు, రెండే భాషలు ఉంటాయి. ఒకటి పలానోడు బెల్టు, బెల్టు లేనోడు. బెల్ట్ అంటే జన్యం, బెల్ట్ లేనోడు అంటే జన్యం లేనోడు. బెల్ట్ వాలా, నాన్ బెల్ట్ వాలా తెలిసిపోతుంది వెంటనే అక్కడికి. ఇట్లాంటి సందర్భంలో బంగారు అక్షరాలతోటి, ఎంత గొప్ప విషయమే, ఒళ్ళు పులకరించాలి. మనకు ఒళ్ళు పులకరించాలి. ఓరి గొల్లోడా, ఓరి మంగళోడా, ఓరి కుమ్మరోడా, ఓరి పద్మశాలోడా అని పిలిచిన మనల్ని ఏ నోటి దగ్గరైతే మీరు పిలిచారో వాళ్ళే బంగారు అక్షరాలతోటి వాళ్ళ ఆఫీసు చాంబర్ల ముందల ఏమంటారు నేమ్ ప్లేట్స్ పెడితే వచ్చి నమస్కారం పెట్టి, సార్ కొంచెం మా పని ఉంటే చూడండి నాయక్ సాబ్. ఎవడరా ఈ దేశంలో ఇంతకంటే గొప్ప విప్లవాలను సృష్టించగలిగే మహానాయకుడు? నన్ అదర్ దాన్ డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్. ఎంత మంచి డాక్టర్లు తెలుసు హైదరాబాద్ లో, ఎస్సీలు, ఎస్టీలు, అద్భుతమైన డాక్టర్లు. గుండె ఆపరేషన్ అర్ధ గంటలో చేసి పంపించేస్తారు. అట్లాంటి డాక్టర్లు మనోళ్ళు. ఇప్పుడు ఒక బాబు నాయనకు రోగం వచ్చింది. ఏ తమ్ముడు, బంకరో. మన ఫస్ట్ క్రమశిక్షణ నేర్పాలే. ద మోస్ట్ ఇండిసిప్లిన్డ్ కమ్యూనిటీస్ ఎవరంటే మనమే. ఇంతకుముందు ఎవరో చెప్పారు, ఆర్ఎస్ఎస్ తిడతాం, వాళ్ళని తిడతాం కదా, వాళ్ళు మీటింగ్ పెడతారు చూడండి, వాళ్ళ క్రమశిక్షణ మన క్రమశిక్షణ. బ్రదర్ చెప్పాడు, ఆడు 60 ఏళ్ళోడు ఐఏఎస్ ఆఫీసర్ కానీ చిప్పలాగేసుకొని తిరుగుతాడు రోడ్డు మీద. సిగ్గుండదు, ఎందుకంటే దేశభక్తి అంటాడు. నువ్వు బహుజన భక్తి అనలేవా? లేదా లంబాడ భక్తి అనలేవా? పోనీ మాదిగ భక్తి అనలేవా? మాల భక్తి అనలేవా? ఈ జాతిలో పుట్టినందుకు ఈ జాతి సర్వనాశనం అయిపోతుంటే వాళ్ళని కాపాడవలసిన బాధ్యత నీ మీద లేదా? ఉందా లేదా? ఎస్. అట్లాంటి సందర్భంలోనే ఇవాళ ఐఏఎస్లు, ఐపీఎస్లు బంగారు అక్షరాలతోటి, వట్టి ముచ్చట కాదు, బంగారు అక్షరాలతోటి. శూద్రుడు ఏం చేయాలి తెలుసా? సలిలం. శూద్రుడు అనేవాడు నీళ్లు మాత్రమే తాగాలి, వాడు మజ్జిగ తాగడానికి కూడా వీల్లేదు అన్నాడు. వాడు శూద్రుడు ఎక్కడ తినాలి? చిప్పలో మాత్రమే తినాలి. వెండి పల్లెం ముట్టుకోవద్దు, బంగారు పల్లెం ముట్టుకోవద్దు. బంగారం చేసేది ఎవర్రా అంటే కౌసలాయన. కౌసలాయనే బంగారు పల్లెంలో తినొద్దు. వెండి పల్లెం చేసేది ఎవర్రా? మా కౌసలాయన.
కానీ ఆ కౌన్సిల్ ఆయన వెండిపల్లెంలో తినదు. అట్లాంటి చిప్పలకు గురి చేసిన మన జాతి బిడ్డలు ఈ రోజు ఛాంబర్ల ముందు బంగారు అక్షరాలతోటి ఇంతింత పెద్ద పేర్లతో రాము నాయక్ కింద ఎంఏ, ఎంఎస్సి, ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం, పిహెచ్డి అని రాస్తున్నాడు. ఈ దేశంలో వాళ్లకు కళ్ళు మండిపోతున్నాయి, కడుపు గాలిపోతుంది. అందుకే మెల్లగా ఒక పథకం వేశారు. ఆ పథకం పేరే రిజర్వేషన్ల యొక్క ఆవశ్యకత ఇంకా ఈ దేశంలో ఉన్నదా? ద క్వశ్చన్ విచ్ వాస్ రేజ్డ్ బై ది so-called upper caste in this country, that are the reservations are related to the modern society. ప్రశ్నవతలు ఎట్లా చేస్తారంటే తెలివిగా ప్రశ్న వేసి ముందలు పెడతారు మన ముందు. ఈ దేశంలో ఇంకా స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్న రిజర్వేషన్లు అవసరమా? క్వశ్చన్ మార్క్. ఇది మొదలు ఎవరు మాట్లాడతారు? కింద ఉన్న వాళ్ళు మాట్లాడరు, కేంద్ర మంత్రి మాట్లాడతాడు. మళ్ళీ వెంటనే ఇంకొక ఆయన ఉంటాడు, అది ఆయన సొంత అభిప్రాయం, మాకు సంబంధం లేదంట. మళ్ళీ ఇంకా ఆ స్టేజ్ అయిపోతుంది. అయిపోయినాక కిందికి వస్తారు. ఇంకా కొద్దిగా వచ్చి ఒక ఆఫీసర్ మాట్లాడతాడు, ఒక జడ్జి మాట్లాడతాడు, ఒక ఇంజనీర్ మాట్లాడతాడు. ఆ తర్వాత రాష్ట్రానికి వచ్చినాక రాష్ట్రంలో ఒక మంత్రి మాట్లాడతాడు. ఎంత సిగ్గుసేటంటే గత ముఖ్యమంత్రి కేసీఆర్ రిజర్వేషన్లో కాదు రాజ్యాంగాన్ని మారుస్తామంటే ఈ రాజ్యాంగాన్ని మార్చవలసిన అవసరం ఉన్నది అని గల్లాలు ఎగిరేసుకొని జబ్బలు కొట్టుకుని మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన వాళ్ళంతా మాలమాదిగ వాళ్ళే. వాట్ ఏ షేమ్! ఇప్పుడే చెప్పిన అంబేద్కర్ రక్త మాంసాలు తింటూ మీరు అంబేద్కర్ కి ద్రోహం చేసే డైలాగులు కొడుతున్నారు కదరా. మన కడుపు ఇంత సరిపోయింది అనుకుంటున్నాడు. నేను అంటున్నా, ఈ రోజు నువ్వు మంత్రిగా ఉన్నంత కాలం, ఈ రోజు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం, ఈ రోజు నువ్వు ఆఫీసర్గా ఉన్నంత కాలం నీ కడుపు చల్లగా ఉండొచ్చు. కానీ నువ్వు దచ్చిన తెల్లారి నీ కొడుకు బికారుడైతే మళ్ళా నీ బికారు కొడుకును కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అది గుర్తుపెట్టుకో. కాదా? ఏ సప్పుడు ప్రణాళిక వేశారు. ఇప్పుడు మెల్లగా రిజర్వేషన్లన్నీ తోడేసుకుంటూ వస్తా ఉన్నారు. ఇది మీరు గుర్తించాలా. ఇది నేను మీ మేధావులుగా ఇక్కడ అందరూ చదువుకున్న వాళ్ళే కనిపిస్తారు కాబట్టి నేను ఆ పాత భాషల్లోకి పోకుండా మీకు ఇప్పుడు జరుగుతున్న కుట్రలు మాత్రమే మీ ముందు పెడుతున్నాను. ఈ దేశంలో సెంట్రల్ యూనివర్సిటీ లెవెల్ లేదా సెంట్రల్ ఇన్స్టిట్యూషనల్ లెవెల్ ఉన్నటువంటి 48 సంస్థల్లో ఇప్పుడు రిజర్వేషన్లు లేవు. నో ఎస్సీ, నో ఎస్టీ. యూజీసీలో రిజర్వేషన్లు లేవు, సివిల్స్ లో రిజర్వేషన్లు లేవు. అంటే ఏం చేస్తున్నారు? ఏ విప్లవం అయితే ఈ దేశంలో అంబేద్కర్ తీసుకొచ్చాడో దానికి ప్రతిఘాత విప్లవం తీసుకొస్తున్నారు. కౌంటర్ రెవల్యూషన్. అంబేద్కర్ పోరాటం వల్ల రెవల్యూషన్ వస్తే ఆ వచ్చిన రెవల్యూషన్ పొందబెట్టడానికి ఈ దేశంలో ఉన్న సోకాళ్ళు అగ్రకుల బ్రాహ్మిన్ మనవాద శక్తులు ఏం చేస్తున్నాయి? కౌంటర్ రెవల్యూషన్ తీసుకొస్తున్నారు. అందుకు మొట్టమొదటి ఆయుధం వీళ్ళకి రిజర్వేషన్లు తీసేయాలా. రిజర్వేషన్లు తీసేస్తే గానీ వీళ్ళు మళ్ళా వెనకటిలాగా బానిసలుగా మారిపోరు. ఈ ఒక్క తాండాలో ఇంతకుముందే చెప్పిన మన బ్రదర్, ఈ ఒక్క తాండాలో 25 మంది 30 మంది ఎంప్లాయీస్ ఉన్నారంటే ఒక్కసారి ఊహించుకోండి. రేపటి నాడు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్న దొరలు, రెడ్లు, బ్రాహ్మణులు రేపు రాహుల్ నాయక్ లాంటి వాడు ముఖ్యమంత్రి అయితే లాల్ సలాం కొట్టాల్సిందే కదా, వంగి సలాం కొట్టాల్సిందే కదా. ఆ అవకాశం అంబేద్కర్ గారు ఇచ్చారు కదా. కాబట్టి ఈ జాతుల్లో నుంచి ముఖ్యమంత్రి అనే ఆలోచన కూడా రానివారు. గుర్తుపెట్టుకోండి. అసలు ఆలోచన కూడా రాని ఎట్లా అంటే అన్న నాకు ఒక్కసారి ఎమ్మెల్యే ఇస్తే సాలే ఏమవుతు. ఇక మంత్రి పదవి కోసం అయితే మోకాళ్ళ మీద ఒగేటోడు ఒకడు, బోర్ల బొక్కలు వండేటోడు ఒకడు, ఎల్లెలక తిరిగేటోడు ఒకడు, పూర్లు దండాలు పెట్టేటోడు ఒకడు. ఇంత సచ్చుదద్దమ్మని తయారయ్యారు. వాళ్ళేమో చాలా ప్లానుడ్గా, తెలివిగా మీకు ఎక్కడెక్కడైతే అధికారం ఉందో, మీ అభివృద్ధికి ఎక్కడెక్కడైతే కారణాలు ఉన్నాయో వాటిని మెల్లగా నిర్వీర్యం చేస్తూ వస్తున్నారు. ఈ దేశంలో రైల్వే వ్యవస్థ ఉంది. భారతదేశంలో కాదు ప్రపంచంలోనే పెద్ద రైల్వే వ్యవస్థ. వేలాది మంది, లక్షలాది మంది అందులో ఉద్యోగాలు వచ్చాయి. దాన్ని ప్రైవేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ దేశంలో ఎల్ఐసి, మావాడు ఒక 10th క్లాస్ చదువుకుంటే ఎల్ఐసి ఏజెంట్ అవుతుండే. ఇట్లాంటి సార్లు ఎవరన్నా పెద్ద ఉద్యోగాలు ఇస్తే వాళ్ళ కాడిపోయి ఎల్ఐసి చేయించుకొని పదవులు పొందుతుండే. మొత్తం ఎల్ఐసిని ప్రైవేట్ పరం చేసి కోట్లాది రూపాయల ఆస్తులు నమ్మేస్తున్నారు.
అంటే ఏంది? ఏ రిజర్వేషన్ల ద్వారానైతే ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు ఉద్యోగాల్లోకి వచ్చి తెల్లపుల్లగా తిరుగుతున్నారో, మంచి బట్టలు వేసుకొని తిరుగుతున్నారో, మంచి లాంగ్వేజ్ మాట్లాడుతున్నారో, ప్రకాశ్ హిందీ మాట్లాడినా, ఇంగ్లీష్ మాట్లాడి, తెలుగు మాట్లాడి, లంబాడ భాష కూడా వస్తుంది. వానికి అది వచ్చి ఇది రాదు, ఇది వచ్చి అది రాదు. మన చెప్తున్న ముఖ్యమంత్రి చెప్తున్నా నాకు ఇంగ్లీష్ రాదని తిడుతుర్రు. ఎందుకంటే నీ దగ్గర అంబేద్కర్ లేడు, అందుకే నీకు ఇంగ్లీష్ రాదు. మా దగ్గర అంబేద్కర్ ఉన్నాడు, మా దగ్గర పూలే ఉన్నాడు. మాకు ఈయనలాగా 4 భాషలు వస్తాయి. ఎక్కువ మాట్లాడితే సంస్కృతం కూడా నేర్పుతా సార్. నేను ఆయన రిటైర్డ్ అయ్యేలోపు ఆయనకు సాంస్క్రిట్ నేర్పుతా. మరి రావులన్న కూడా నేర్పినాను. అసెంబ్లీ కిసెంబ్లీ అంతా దుమ్ము దుమ్ము. నోరు తెరిస్తే సంస్కృతం మాట్లాడాలి. ఆ శాసనసభ అనగా ఇది కూడా ఇది ఎక్కడ పోయే భాష ఎక్కడికే చే అన్ని భాషలు వచ్చి సంస్కృతం మాట్లాడుతుండే రాయుడు. మొత్తం వ్యవస్థలో సమూలమైన మార్పులు రావాలి. అట్లాంటి మార్పులకు పునాదులు వేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రిజర్వేషన్ల వ్యవస్థని మెల్లగా నిర్వీర్యం చేయడం మొదలు పెడుతున్నారు. సోదరులారా, దయచేసి దీన్ని మీరు పసిగట్టి మీ బిడ్డల్ని ఇప్పుడే సమాయత్తం చేసి, అవసరమైతే రిజర్వేషన్లు కూడా అవసరం లేదు అనే స్థాయిలో మీ బిడ్డలను చదివించి ఈ దేశానికి మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని మీ అన్నగా, మీ తమ్ముడిగా నా యొక్క రిక్వెస్ట్ సోదరులారా. ఇకపోతే రెండో ప్రశ్న మాట్లాడి నేను ముగిస్తాను. రెండవ ప్రశ్న ఏమిటంటే నాయకత్వం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో విప్లవం తీసుకురాకముందు మనం ఏ వృత్తులు చేసేవాళ్ళం మీ అందరికీ తెలుసు. కానీ ఏ వృత్తులైతే, ఏ చెప్పులు కుట్టే వృత్తి, ఏ రోడ్లు ఊడ్చే వృత్తి, ఏ గుండెలు చేసే వృత్తి, ఏ మంగళకరం చేసే వృత్తి, నాయకులు తయారయ్యేటటువంటి పరిస్థితి వచ్చింది. ఈ దేశంలో తమిళనాడు రాష్ట్రంలో అన్నాదురై ఒక పద్మశాలి కమ్యూనిటీలో పుట్టి మొత్తం తమిళనాడు రాష్ట్రంలోనే విప్లవాలు తీసుకొచ్చాడు. దేశంలో పెరియార్ రామస్వామి నాయకర్ విప్లవాలు తీసుకొచ్చాడు. నారాయణ గురు గౌండ్ల కమ్యూనిటీలో పుట్టి క్యాడీ ట్యాపర్ అంటాం, కల్లుగీత కార్మిక కులంలో పుట్టి కేరళ రాష్ట్రాన్ని మొత్తం కూడా మార్చిపడేశాడు. అట్లాగే మీకు ఇంతకుముందు చెప్పిన సేవాలాల్, ఇట్లాంటి వాళ్ళందరూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే చదువుకున్న తర్వాత రెండవ స్టెప్ అయినటువంటి నాయకత్వ స్థానంలోకి వస్తుంటే ఈ నాయకత్వ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళని నిర్వీర్యం చేయడం మొదలు పెట్టారు. అందులో భాగమే ఆయనకి ఎమ్మెల్యే టికెట్ రాలేదు, అందులో భాగంగానే అడ్డాకి దయాకర్కి రాలేదు, అందులో భాగంగానే రాజయ్యను ఉప ముఖ్యమంత్రి తీసేస్తారు, అందులో భాగంగానే మంచిగా మాట్లాడాడు తెలివి కల్లోడు దాసరాం నాయక్ లాంటోడు ఇంకొకటి ఉంటే మెల్లగా వాని మీద తాగుబోతానో, స్త్రీ వ్యభిచారనో, లేకపోతే డబ్బుల కమ్ముడు పోయిననో చిన్న మరకలేసేసి వాణ్ణి ఆ నాయకత్వ స్థానంలో పీక్ అవతల పడేస్తున్నారు. దీంతో ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలు ముఖ్యంగా నాయకత్వ స్థానాలను కోల్పోయి బానిస స్థానాలను, అడుక్కునే స్థానాల్లోకి దిగజార్చేటటువంటి ఒక ప్రణాళిక పక్కాగా జరుగుతోంది. కాబట్టి మీ బిడ్డలను నాయకత్వ లక్షణాలుగా తయారు చేయండి, మీ బిడ్డలను హీరోలుగా తయారు చేయండి, మీ బిడ్డలకు చిన్నప్పుడే ధైర్యం నూరిపోయండి, మీ బిడ్డలకు చిన్నప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో చూపించండి, మీ బిడ్డలకు చిన్నప్పుడే మహాత్మా జ్యోతిరావు పూలే ఫోటో చూపించండి, మీ బిడ్డలకు చిన్నప్పుడే సంత్ సేవాలాల్ ఫోటో చూపించండి. ఈ దేశంలో నాయకులుగా తీర్చిదిద్దండి, పాలన వాళ్ళ చేతులకు అప్పచెప్పండి. మొత్తం వ్యవస్థను సమూలంగా మార్చి మేమంతా ఒకటే, వీఆర్ ఓన్లీ ఇండియన్స్. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు, ఐఎమ్ ది ఫస్ట్ ఇండియన్, ఐఎమ్ ది లాస్ట్ ఇండియన్, దేర్ ఈజ్ నథింగ్ బిట్వీన్. ఐఎమ్ ద ఫస్ట్ ఇండియన్, ఐఎమ్ ది లాస్ట్ ఇండియన్. మిత్రులారా, నేను కూడా అదే మాటను మరొక్కసారి పునరుద్ఘాటించి చెప్తున్నాను. ఓ నా జాతి ప్రజలారా, మొట్టమొదటిసారిగా రౌండ్ టేబుల్ సమావేశంలో నుంచి బయటికి రాగానే అంబేద్కర్ ఈ దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలను ఉద్దేశించి మాట్లాడిన మాట, ఓ నా జాతి ప్రజలారా, మీరు పాలకులుగా మారండి, మీరు పాలక పక్షంగా మారండి అన్నాడు. ఏమన్నాడు? రూలింగ్ క్లాస్, నాట్ రూలింగ్ పీపుల్. ఒక్కరిద్దరు కాదు, యూ బికేమ్ యాజ్ ద రూలింగ్ క్లాస్. ఐ వాంట్ టు సీ యూ యాజ్ ఎ రూలింగ్ క్లాస్, నాట్ ద స్లేవ్స్. మీరు పాలితులుగా కాదు, పాలకులుగా బతకండి అని ఈ దేశంలో ఆయన తన యొక్క చూపుడు వేలెత్తి పార్లమెంటు, అసెంబ్లీల వైపు, గ్రామ పంచాయతీల వైపు, జిల్లా పరిషత్తుల వైపు, మున్సిపాలిటీల వైపు మనందరినీ పరిగెత్తిస్తున్నాడు. అందుకే ఈ రోజు ఈ తునికిల తాండాలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టినందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ, ముఖ్యంగా మా దుర్గయ్య సారు వదిలేటట్లేడు, మెల్లగో మెసేజ్ పెడతాడు, అన్నా నువ్వు రావాలంటాడు. నేను రావట్లేనయా బయటికి, ఈ మధ్య సంవత్సరం పోవట్లేను ఎక్కడ, నేను రానంటే మళ్ళా ఒక చిన్నది పెట్టిండు, అన్న నువ్వు తప్పకుండా రావాల్సిన అవసరం ఉందని మళ్ళీ ఒకటి పొడి పెట్టిండు. మళ్ళీ ఏమనుకుంటూ దామోదర్ నరసింహ కూడా వస్తున్నాడు అంటే అట్లనే వస్తాడేమో అని. నేను రావాలనుకుంటే దామోదర్ వచ్చిన అవస్థ,
ఇంక ఎవరు వచ్చినా వస్తారు, రాకున్నా వస్తారు. మళ్ళీ ఒకరు పెట్టి అన్న దామోదర రాజ నరసింహన్ వస్తున్నాడు, ఆయన కొద్దిగా నాకు కొద్ది మిలాఖత్ ఉన్నాడు కాబట్టి నువ్వు వస్తావా అని పెట్టిండు. ఈ తప్పించుకునేటట్టు లేదు పంచాయతీ అని చెప్పేసి ఇంకేసారి ఏమన్నా కానీ ఎన్ఆర్ సార్ కూడా మాట్లాడండి. ఆయన చాలా పెద్ద ఎత్తున ఈ జిల్లాలో పోరాటాలు చేసిన పెద్ద మనిషి ఎన్ఆర్ గారు. నరసింహ సారు చాలా మంచి రైటరు, ప్రిన్సిపాల్గా పనిచేశాడు, చాలా అద్భుతమైనటువంటి ఉద్యమకారుడు. ఇట్లాంటి వాళ్ళందరూ పిలవడం వల్ల మళ్ళీ ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం వచ్చింది. నేను వేరే విషయాలు మాట్లాడాలనుకున్నా కానీ టైం లేదు, మీరే కొట్టేసారు. ఒక్కొక్కరు ఎంతమంది అంటే 20 మంది అంబేద్కరిస్టులు కనపడరు, ఇక్కడ 20 మంది కదలకిష్టలే, ఒక్కరు తగ్గుతలేరు. ఆ తమ్ముడైతే అది అసలు తగ్గనే తగ్గుతలేరు. నేను అనుకుని ఎప్పుడు పోతారు రాయడం అన్నట్టుంది నాకు. ఇక నేను అనిపించింది నా అవసరం లేదు ఈ రాష్ట్రంలో. ఇక వీళ్ళు తగులుకున్నారంటే వీళ్ళ కథ అంతా దుకాణాలని బంధు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని తయారు చేసే కార్యక్రమంలో ఉండాలని మీ అందరికీ మనవి చేసి సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.